145వ కీర్తన. కీర్తనల గ్రంథం 145వ కీర్తన మొదటి వచనం అందరూ కలిసి బిగ్గరగా చదువుతాం. కీర్తనలు 145వ కీర్తన మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. రాజువైన నా దేవా, నీ నామం మరోసారి చదువుకుందాం, బిగ్గరగా చదువుకుందాం. 145వ కీర్తన మొదటి వచనం. రాజువైన నా దేవా, నీ నామం ప్రభు సహాయం కొరకై అనుభవం చూస్తాం. వేరే కొద్ది ముందు చదవండి. ప్రేమల తండ్రి, జీవన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ రీతిలో దాసాన్ని నాటకి చిక్కుబట్టి వందనాలు, ఈ సన్నిధి కావాలని వందనాలు చెల్లిస్తున్నాను. క్షేమంతో తీసుకొచ్చిన వందనాలు, తండ్రి వందనాలు ఆలించి పోషించడానికి చిక్కుబడి బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధిని కావాలని బట్టి వందనాలు ప్రభావం మాత్రం మంచితనం లేనట్టు వారు కృపకరణ చూపించి ప్రయోగమైన పాత్రలు స్థుతిస్తున్నాను. ప్రజలకు కావాల్సిన ఆహారం దయచేయండి, కృప చూపించండి. ఎలా ఆరాధించాము, ఎలా గణపరచాము, ప్రభుత్వం ఆరాధించి గణపరిచి పూజించే సిద్ధపరుస్తున్నామని వేడుకలు స్థుతిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి దావీదు మహారాజు తను మరి ఆరాధిస్తూ తను వివరిస్తూ వస్తూ వచ్చిన మాటలు ఇవి మరి ఎలాగ ఆరాధన చేయాలన్నప్పుడు దేవుణ్ణి మనం కనపరచాలి ఎలాగంటే నాకంటే మీకు బాగా తెలుసు. ఎందుకంటే దావీదు మహారాజే ఒక రాజు. ఆయన ఏమంటున్నాడు, రాజు అయిన నా దేవా అని ఆయన వివరిస్తున్నాడు. మనం ఆరాధన చేయాలంటే మనం మేము ఎలా ఆరాధిస్తామంటే ఆరాధించేటప్పుడే ఆరాధన చేయాలంటే మనము ఏం చేస్తామో నేను పాపిని, పాపాన్ని క్షమించు, ఎప్పటికీ ఏమంటామంటే పాపాల కొరకే మనం అడుగుతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనని ఆరాధించాలి అంటే మొదటిగా ఆయనని ఘనపరచాలి, ఆయనని మహిమపరచాలి. ఘనపరిచే విషయంలో చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచాడు. మన వారం అంతట్లో కూడా దేవుని మనము మరి ఆయా ప్రాంతాల్లో కానీ కూడికల్లో కానీ మనం ఆయనని ఘనపరుస్తాము, ఆరాధిస్తాము. ఎలాగా పాటల ద్వారా కానీ వ్యక్తిగతంగా ప్రార్థనలో కానీ ఆయన ఆరాధిస్తాం. కానీ ఈ దినము ప్రత్యేకంగా ఆయనని ఘనపరిచి ఆయనని ఆరాధించే విషయంలో మనము సంఘానికి అంటే సమాజంగా వచ్చి మనము ఆరాధిస్తాం. అందుకనే దేవుడిని గణపరచాడు. అందుకని ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, రాజు అయిన నా దేవా, నేను నిన్ను గణపరచాను. ఆయననే ఒక రాజు, ఒక దేశానికి రాజు. ఆయన ఏమంటున్నాడు, రాజును వివరిస్తున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే మనుషులను వివరిస్తాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తూ వచ్చాను ఏంటంటే, ఎవరైనా మనకు కొద్దిగా సాయం చేశారంటే ఆ మనిషినే మరి అన్నా నువ్వు చాలా సాయం చేసావన్నా, నీకు ఎంతో రుణపడుతానన్నా, నీకెంతో నేను అది చేసి ఉంటానన్నా అనేసి ఒక మనిషికి రుణపడి ఉంటాం. కానీ మనం ఎవరికి రుణపడి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు రుణం. ఎందుకు? మనల్ని పుట్టించాడు, మనల్ని బతికిస్తున్నాడు, మనము
మంచిగా ఉంటున్నాము అంటే ఆయనకు మనము రుణపడి ఉండాలి. ఆయనని మనము ఘనపరచాలి, ఆయనని పూజించాలి. అలాగా యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధన చేయాలి. అందుకనే ఆయన రాజువైన దేవా నిన్ను నేను ఘనపరచాలి, నీ నామము నిత్యము స్తుతించాలి. ఆయన నామాన్ని మనము స్తుతించాలి. అందుకని నా నామం ఏది అడిగినను నేను మీకు ఇస్తాను. ఆయన నామంలో అడగాలి. ఆయన నామంలో మనం అడిగే వారిగా, వినే మన చుట్టే మన వెతికే వారిగా మనము ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గణపరిచి మనము పూజించే వారిగా ఉండాలి. మనము ఏం చేస్తామంటే చాలా మందికి ఆరాధన చేయాలంటే చాలా మందికి ఆరాధన రాదు. ఏం లేదు, ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువా ఈ వారం అంతా కాచి కాపాడి భద్రపరిచి, ముఖ్యంగా ఎవరు అసలు ఆరాధన చేయరు. ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఆ అనుభవంలో వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు, ఆయనని గణపరిచే వారిగా ఉంటారు. అందుకని చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామము నిత్యము స్తుతించబడు. 2వ వచనం చూడండి, ఏమంటున్నాడు? అనుదినము ఏమంటున్నాడు? అనుదినం నేను నిన్ను అనుదినం స్తుతించాలా, అనుదినం ఆయనను ఆరాధించాలా, క్షణం. ఎందుకంటే జీవించబడుతున్న మనని దేవుని మనం ఆరాధన చేయాలి. అనుదినం ఆరాధన చేసి ఆయనని స్తుతించబడాలి. ఇంకేమంటాడు? నిత్యం నీ నామము స్తుతించాలి. నిత్యం ఆయన నామాన్ని మనము కీర్తించాలా, గణపరచాలా, ఆయన మహిమపరచాలా, ఆయనని మహిమపరిచేవాడు. అలాగా దేవుడు మనకు గొప్ప కార్యాలు మనకు ఎన్నో మేలు చేస్తాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం. ఇంకేమంటున్నాడు? 3వ వచనంలో యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు. అధిక స్తోత్రములు అధికముగా ఉండేవారికి మనము బిందె పెట్టి బోరింగ్ కింద కానీ పప్పు కింద మనం పెడితే ఆ బిందె నిండిపోయేదాకా ఏం చేస్తాం? మనము నిండి పొర్లుచుంటది. అంటే నిండి కింద పోతుంటే మనం అప్పుడు ఏం చేస్తాం? ట్యాప్ బంద్ చేస్తాం. మనం ఏం చేయాలి? అధిక స్తోత్రములు ఆయనకు చెల్లించాలి. అధిక స్తోత్రములు మనము ఆయనకు చెల్లించే వారిగా ఉండాలి. మనం అధిక స్తోత్రం చెల్లించే వారిగా మనము ఉండగలుగుతామా? ఇప్పుడు అన్నం మనం పొయ్యి మీద పెడతాం. అన్నం ఎప్పుడు చూస్తాము? ఆ అన్నం పొంగుతుంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? స్టవ్ తగ్గిస్తాం. అంటే మానవుల స్వభావం అలాంటిది అన్నట్టు. ఒక మనిషికి ఏదైనా ఆపద వచ్చి పొంగుతుంటే, మంట తలుగుతుంటే అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. ఒక బిందెలాగా మనము నిండి అధికంగా పొర్లుచుంటే దేవునికి మహిమపరిస్తే అది దేవుని ఎడల మనం నమ్మకంగా ఉండేది. ఇప్పుడు ఒక పొయ్యిలాగా మనము ఒక బియ్యం పొంగి ఒక మంట పెడుతుంటే కింద మంట ఉంటేనేమో ఏముంటుంది? మన హృదయంలో మంట ఉంటే అన్ని విషయాల్లో ఆసక్తి వస్తుంది. ఒకవేళ మన హృదయంలో మంట లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? మన హృదయంలో అధిక స్తోత్రములు ఆయనకు చెల్లించాలి. అధికముగా మనం ఆయనని కృతజ్ఞత చెల్లించేవాడు. అనుదినము అంటే దినము ప్రారంభించబడింది అంటే అనుదినము ఆయనకు అధిక స్తోత్రములు. ప్రభువా మరి నాకు దినం ఇచ్చావు, నీకు అధిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయంలో ఏముండాలంటే మంట పుట్టాలి. ఎలాగంటే మన హృదయంలో మంట పుట్టి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని పనుల్లో కానీ ఆయన పరిచయంలో కానీ అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంట? ముందుకు వెళ్తున్నాం. అందుకనే దావీదు మహారాజు తాను చేస్తున్న దినములలో, పరిచయం చేస్తున్నదో, రాజ్యంను పరిపాలిస్తున్న దినములలో ఏ దినం కూడా యేసుక్రీస్తు ప్రభుని కానీ దేవుడిని కానీ రాజుని మాత్రం ఏ రోజు కూడా మర్చిపోలేదు. యేసుక్రీస్తు ప్రభుని ఒక్క రోజు కూడా మర్చిపోలేదు. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నానా, చలో మొదటి ఏమన్నా ప్రార్థన, ఉపవాస ప్రార్థన కలిగి ఉండి మనం ముందుకు యుద్ధానికి వెళ్ళాలి. ఆయన అలాగా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దేవుని గణపరిచే విషయంలో తన అనేక విషయంలో వెళ్ళినప్పుడు ఆయన యుద్ధము
చేయాల్సింది. ఆయన చేసుకొచ్చిన ఒక పాపంలో కూడా తను ఒకనాడు ఒక కుమారుని కోల్పోయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఆలయంలో వెళ్ళి ఆయన పైబట్ట విడిచిపెట్టుకొని తన ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చాడు. ఎట్లా సాష్టాంగ నమస్కారం ఎవరైనా చేశారా? సాష్టాంగ నమస్కారం నేను చేశాను. సాష్టాంగ నమస్కారం ఇట్లా పండుకొని తను ఆరాధిస్తూ వచ్చాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది సాష్టాంగ నమస్కారం ఉంది ఆయన ఆరాధించాడు. తాను ఆలయం నుండి బయటకు వచ్చినాక ఏంటంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నా ఉన్నకే. అంటే తను చేసిన పాపం తను ఒప్పుకున్నాడు, తను తెలుసుకున్నాడు. పాపం చేయబడాల శిక్ష, కంపల్సరీ శిక్ష ఉంటుందని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చి అతను భోజనం చేసుకోవచ్చు. ఎందుకంటే అందుకనే ఏమడాల మన హృదయంలో మనకి కూడా అధిక స్తోత్రం లేకపోయినా పర్లేదు, కానీ మాకెందుకన్నా మీరు ఇలా చెప్పి వెళ్ళిపోతారు, మాకు అధిక స్తోత్రం ఎందుకు, మనం దేవుని ఆరాధించడం ఎందుకు, మాకేం అవసరమో లేదు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే మేము ఉంటాం. అలాగా ఉండకూడదు, దేవునికి ఇష్టంగా ఉండకూడదు. అందుకని ఏమంటాడంటే అధిక స్తోత్రములు ఆయనకు దేవుని గణపరిచే విషయంలో దావీదు మహారాజు తను రాజు అయిన దేవా తను వివరిస్తుంది. తనే ఒక రాజు, తను ఇంకో రాజుని గణపరుస్తున్నాడు. అందుకని ఇంకొకటి ఏమంటున్నాడంటే చూడండి 3వ వచనంలో యెహోవా మహాత్మ గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందినవాడు. ఇంకేమంటాడు 5వ వచనంలో? ఆయన మహాత్యము గ్రహింప సఖ్యం. ఆయన మహాత్యం అంట గ్రహింపలేమంట. మనం ఏం చేయలేము, గ్రహించలేము, గ్రహింప సఖ్యము కాదు. అనుకుంటాం మనం ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనకి ఏది కూడా మనకి ఇలాంటి ఉపయోగం లేదు మనకు అనుకుంటాం. కానీ అలా ఆయనది గ్రహింప సత్యము, అది మనకు కంటికి కనబడదు, హృదయానికి పోషణ. అలాంటి అద్భుతాలు ఎన్నో చేస్తాం. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆయన పూజిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. అలాంటి దేవుడిని మనము గణపరిచే వారిగా గ్రహింప సత్యము కాదు. ఇంకేమంటున్నాడు చూడండి 4వ వచనం. ఏమంటున్నాడు? ఒక తరము వారి ఎదుట మరొక తరం వారు ఆయన క్రియలంట. ఇప్పుడు మనము ఆ కాలంలో మన పితరులు ఎలా ఆరాధన చేశారో ఆ ఆరాధన బట్టి ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం. మళ్ళా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం చేసే ఆరాధన మన పిల్లలు నేర్చుకుంటారు. అంటే మనం ఆరాధన చేస్తుంటే మన పిల్లలు చూసి నేర్చుకుంటున్నారా? మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. మనం ఏది పాడితే వాళ్ళు అదే పాడతారు. మనం ఏది అది చేస్తే అదే వాళ్ళు చేస్తారు. నేను ఏం చేస్తానంటే ఉదయం లేవగానే ఏం చేస్తా అంటే ఒక కీర్తన పాడతాను. ఆ కీర్తన పాడగానే సాయంకాలం వరకు అందరి నోట్లో అదే కీర్తన తిరుగుతా ఉంటుంది మా ఇంట్లో. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము పిల్లలకు అదే మనము నేర్చుకుంటాం. ఈ దినము మనము దేవుడి సన్నిధిలో మోకాళ్ళకి ఆరాధనగా ఉదయం చేస్తే పిల్లలు చూసి వాళ్ళు కూడా మోకాళ్ళు అవుతారు. మన ముందు తరం వారు ఏది చేశారో వాళ్ళు మనం ఇప్పుడు ఈ తరం ఉన్న వారు ముందు నేర్చుకున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము నేర్చుకున్న విధానము ఇప్పుడు మనకి ఎవరు నేర్పించారు? భక్తి అంకుల్ ఆ కాలంలో అక్కడున్న కొంతమంది నేర్పించాడు, ఆరాధన చేయాలి, దేవుడి పనులు పాల్గొనాలి ఇలాగా అని ఆ కాలం నేర్పిస్తే అది ఒక చైన్ మాదిరిగా అది దినదినము ఇలాగా వ్యాపిస్తుంది. అందుకనే మనం ఆరాధన కానీ మన దిన పరిచయం ఏదైనా కానీ ఏదైతే ప్రారంభించబడుతున్నదో అలాగా మనం కూడా చేస్తాం. అది దేవుడికి చాలా అధిక స్తోత్రము, అధిక స్తోత్రం దేవుని గణపరచాలి.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ దినమైతే ఆరాధన చేయకుండా ప్రభుని ప్రార్థించకుండా మనం బయటకు వస్తాం ఆ దినం మనకి ఏది కూడా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇంకేమంటున్నాడు చూడండి, చదవండి. ఆయనకి ఏమంటాడు? ఈ పరాక్రమ క్రియలు తెలియజేసేదా. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను చాలు. ఏమంటున్నాడు? నీ ఆశ్చర్య కార్యము. ఆయన ఆశ్చర్య కార్యం చెప్తొచ్చారు కదా, కంటికి కనబడని హృదయానికి. అందుకే దావీదు మహారాజు తాను ఎంతగా సంపాదిస్తూ వచ్చాడో, ఎన్ని రాజ్యాలని గెలుస్తూ వచ్చాడో, ఎంతగా తను అభివృద్ధి చెందుతూ వచ్చాడో నాకన్నా మీకు. మనం ఎందుకు మన పితరుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, మన కాలంలో ఎవరు అలాంటిది చేస్తలేరు, ఎవరు కూడా అలాగా లేరు ఈ దినాల్లో. ఎంత వారికి ఎప్పటికీ మనం ఏం చేస్తామంటే ఒకరి మీద ఒకరికి చెప్పుకోవడం, ఒకరొకరు ఆ బ్రదర్ అలాగా, ఈ బ్రదర్ ఇలాగా, ఈ సిస్టర్ ఇలాగా, ఈ బ్రదర్ ఇది చెప్పుకోవటానికే మనం సరిపోతున్నాం. కానీ దావీదు మహారాజు లాగా మనం అలాగే చేస్తూ వచ్చాం, దేవుడు ఇలాంటి కార్యం చేస్తూ వచ్చాడు, ఇలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడు అనేసి మనం ఏది కూడా. నేను ఒక చిన్న సందర్భం చెప్తాను, రీసెంట్ గా జరిగిన సందర్భం చెప్తాను. జూన్ 7వ తారీఖు మా తమ్ముడు మ్యారేజ్. మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు గత 2 నెలలుగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా జూన్ మొదటి వారంలో వర్షాలు స్టార్ట్ అయిపోతాయి, వర్షాలు పడవద్దు ప్రభువా, మరి మనం అదైతే ఓపెన్ ప్లేస్ లో ఫంక్షన్ హాల్ ఉన్నది, ఎంతో ఇబ్బంది అవుతుందని ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. చేస్తుంటే మొదటి 6వ తారీఖు 5వ తారీఖు కూడా భయంకరమైన వర్షం, చాలా వర్షాలు పడ్డాయి. 7వ తారీఖు రోజు ఎలాగా ప్రభు అనేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత అద్భుతం చేసి వచ్చాడంటే, మేమున్న ఫంక్షన్ హాల్ చుట్టూ ప్లస్ మేము ఇంటికి ఉన్న మా ఇంటికాడ ఆ ప్రాంతం నుంచి ఈ ఎబ్రోన్ నుండి ఈ చుట్టుపక్కల అసలు ఒక చుక్క వర్షం లేదు. మేము అనుకున్నాం ముందు రోజున్న వర్షము, అంతకుముందున్న సాయంత్రం ఉన్న వర్షం మేము అనుకున్నాము, ఎంతో భయపడ్డాము. వర్షము ఇంత భయంకరంగా ఉండేది ఎలా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటారంటే, దానికి నన్ను గణపరచుకుని ఏముందని, గణపరిచే విషయంలో, ఆయనను గణపరిచే విషయంలో ఎంతో మేలు దొరుకుతాయి. ఆ ప్రాంతంలో వర్షం లేదు, చాలా మంది ఫోన్ చేశాక మా దగ్గర వర్షం పడుతుంది, మేము మీకు మ్యారేజ్కి రాలేక పోతున్నాం. చాలా మంది ఫోన్ చేశారు, అన్న వర్షం పడుతుంది అన్న, మేము రాలేకపోతున్నాం, ఫంక్షన్ ఎట్లా అవుతుంది. నేను అన్న మా దగ్గర వర్షమే లేదన్నా అన్న, చుట్టుపక్కల ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా భయంకరమైన వర్షం. అలాంటి దేవుడు ఆశ్చర్య కార్యములు మనకు కంటికి. అందుకే ఏమంటున్నాడు, చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. అలాంటి ఆశ్చర్య కార్యములు మనం చెప్తే మన పితరులు కూడా జరిగిన ఆ పరిచర్యని, మనము చేస్తున్న పరిచర్యని మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం. అందుకనే దావీదు మహారాజు ఏమంటున్నాడు, రాజువైన నా దేవా నేను నిత్యము నీ నామమును కీర్తించదనని దావీదు మహారాజు. అందుకనే ఆయన మహిమపరిచే అధిక స్తోత్రములు మనము చెల్లించేవారు. ఇంకొకటి ఏమంటున్నా చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన 5. చదవండి. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను సూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను సూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు.
వచ్చారండి? ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఏమంటున్నాడు? ఆ 24 పెద్దలను, ఆ 24 పెద్దలను, 1 దూతలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆయన ఎదుట సాగిలపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పిలువబడతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక దినాన ఆ జీవ గ్రంథం విప్పబడతాయి. ఆ జీవ గ్రంథం విప్పబడితే మన జీవిత చరిత్ర అక్కడ తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము ఒక దినాన తీర్పు దినాన మనము ఉండాల్సి వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. ఏమంటాడు? ఈ లోకంలో కన్యక గర్భమునందు జన్మించాడు. ఆయన జన్మిస్తాడనే విషయం ముందుగానే చెప్తూ వచ్చాడు. తర్వాత ఆయన 33 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాడు. 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత నేను సిలువకు ఎక్కుతానని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తూ వచ్చాడు? నేను సిలువలో ఆయన ప్రాణాన్ని విడుస్తానని చెప్తూ వచ్చాడు. తిరిగి 3వ దినాన కూడా లేస్తానని చెప్తూ వచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నన్ను మృతులలో వెతుకక సజీవుడైన యేసులలో సజీవుడైన దాంట్లో వెతుకమని చెప్పాడు. అట్లా నేను మీ అందరిని ఎక్కడ కలుస్తాను? గలిలయ ప్రాంతంలో కలుస్తాను. కలిశాడా లేదా? కలిశాడు. తర్వాత ఏమంటుంది? నేను ఇప్పుడు వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మళ్ళా వస్తాను అనే శరీరం కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పిన యేసుక్రీస్తు ప్రభు మళ్ళా వస్తాడని కూడా చెప్పాడు కదా. మరి ఎవరి క్రియలు చెప్పిన వారికి బహుమానం తెస్తానని కూడా చెప్పాడు. మరి మన క్రియలు చెప్పున మనం ఏ బహుమానం పొందుతామో మననే చూసుకోవాలి. ఇవన్నీ చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నేను వస్తున్నాను, ఎవరి క్రియలు చెప్పిన వారికి బహుమానం తెస్తున్నాను అన్నప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు ఎలాగైతే కదా మన క్రియలు ఎలా ఉంటున్నాయి. అందుకనే 4 జీవులు ఆయన ఎదుట ఏం చేస్తూ వచ్చే సాష్టాంగ నమస్కారం చేస్తూ అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఏది వారి క్రియలు చెప్పిన వారికి జీతం. ఇవన్నీ చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. అది గమనించాలి మనం, చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వస్తున్నాడు కనుక ఆయన భోగి క్రియలు చెప్పిన వారికి జీతం ఇస్తాడు. అలాగే దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక